ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్ కి స్వాగతం. ఈరోజు ఒక తమిళ డబ్బింగ్ సినిమా గురించి మీతో షేర్ చేసుకోనుకుంటాను. ఓటీటీలో వచ్చింది ఈ మధ్యనే. సినిమా మంచి సస్పెన్స్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ యాక్టర్స్, సినిమా అయితే మంచి సినిమా. సరే, ఈ సినిమా చెప్పే ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయందుకు కూర్చున్నాను. ఈ సినిమా పేరు వచ్చి కార్తీక మిస్సింగ్. ఈ ఆహా ఓటీటీలో ఉంది సినిమా. అయితే ఈ సినిమా చాలా అంటే బాగా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో మంచి సస్పెన్స్ అన్ని చేయొచ్చు. వరకు ఫస్ట్ లో కొంచెం అలా వెళ్తుంది, కానీ సగం నుంచి అయితే చాలా టెరిఫిక్ బాగుంది. ఏంటంటే సబ్జెక్టు, కార్తీక అనే అమ్మాయి ఇంట్లో పెద్దలకు ఇష్టం లేకుండా ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసిన ఇంట్లో రానివారని బయట వేరే ఊళ్ళో కాపురం పెట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతూ ఉంటారు. అంటే అనుకోకుండా సడన్ గా ఒకసారి ఏమవుతుందంటే ఈ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయ్యి చావబోతుంటూ ఉంటాడు హాస్పిటల్లో. ఆ విషయం తెలిసి పరిగెత్తుకునే బయటికి తలకి దెబ్బకి చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు. ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి, చాలా ఖర్చు అవుతుందని చెప్తారు హాస్పిటల్లో. వీళ్ళ దగ్గర చూస్తే అసలు ఏమీ ఉండదు. ఏం చెయ్యాలి, ఎంతో రిక్వెస్ట్ చేస్తుంటారు డాక్టర్. అయినా డబ్బులు అయితే మేము ఏం చేయలేమమ్మా, నువ్వు వెంటనే తెచ్చుకుని సర్వీస్ లేకపోతే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళు అని నిర్మోహమానం చెప్తూ ఉంటారు. ఈలోపు అదే హాస్పిటల్లో అట్ ద సేమ్ టైం గురుప్రసాద్ అని ఒక యాక్టర్, సినిమా యాక్టర్, తను ఆ మిస్సెస్ తో కలిపి వస్తాడు. వాళ్ళకి వచ్చి చూస్తూ ఉంటాడు. ఇది ఈ అబ్జర్వ్ చేసి వెంటనే ఆ డాక్టర్ తోటి ప్రపోజల్ పంపిస్తాడు. ఈ అమ్మాయికి ఏమో డబ్బులు లేవు, వైద్యం చేయించుకోలేదు. అది ఏం ప్రపోజల్ అంటే డాక్టర్ పేరు చంద్రిక. ఏం చెప్పుద్దంటే చంద్రిక అన్న ఆవిడ ఈ హీరోయిన్ కి, మీ హస్బెండ్ ఖర్చులన్నీ భరిస్తారు వాళ్ళు, ఆ యాక్టర్, కానీ దానికి ప్రతిఫలంగా వాళ్ళ సొరగసి ద్వారా వాళ్ళ పిండాన్ని నువ్వు డెలివరీ అయ్యే వరకు మోసి ఒక అప్ చెప్పాలి బెడ్ మీద వెళ్ళిన తర్వాత. అది ప్రపోజల్. ఇది ఎవ్వరికి తెలకూడదు, సీక్రెట్గా ఉండాలి, నువ్వు బయటికి రాకూడదు, వాళ్ళ పుట్టిన పిల్ల కింద రావాలి బయటికి ప్రపంచానికి, అందువల్ల చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అని చెప్తారు. ఈ అమ్మాయికి ఇష్టపడదు పాపం ఫస్ట్, కానీ మిడిల్ క్లాస్ మనస్తత్వంతో వాళ్ళు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని ఎలా ఆడుకుంటారు డబ్బున్న వాళ్ళు, వీళ్ళు పాపం పరిస్థితులు బాగున్నప్పుడు ఏమైపోతారు, ఎలాగే ఇది అవుతారు అనేది ఆ సంఘర్షణ చాలా బాగా చూపించాడు. ఆ అమ్మాయి పడే ఆవేదన కానీ, ఆ డేస్ని తీసుకునేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. అది సరే, అది ఏం చేస్తాము, ఫైనల్గా ఒప్పుకుంటుంది. ఒప్పుకుని ఓకే అయిన తర్వాత ఓకే మోస్తూ ఉంటుంది సరోగేసి ద్వారా. ఈ లోపు కొన్నాళ్ళు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే ఈ ఆ యాక్టర్కి ఆ భార్యకి మధ్యలో పడక విడిపోతారు. విడిపోయి నాకెందుకు, ఎవరికట్టిన పుట్టి పెట్టిన మాకెందుకు, మాకు అవసరం లేదు అంటున్నాడు. అనేప్పటికీ ఈ డాక్టర్కి అర్థం కాదు. ఈ అమ్మాయికి పాపం ఇదైపోద్ది. ముందు అసలు ఈ ప్రాబ్లం జరిగినప్పుడు మా హస్బెండ్ ఎలా ఉన్నాడో చూపించండి అడుగుతూ ఉంటుంది. అడిగితే బాగానే ఉన్న ట్రీట్మెంట్ జరుగుతుంది చూపిస్తామని అలా కాలే టైం పాస్ చేస్తూ ఉంటారు చూపించకుండా. అయితే ఈ సడన్ గా ఎలా చెప్పేటప్పుడు ఏం అర్థం కాదు పాపం ఈ అమ్మాయికి. ఏంటి ఇప్పుడు ఏం పరిస్థితి, అటు డబ్బులు ఇవ్వకుండా ఇటు మాకు సంబంధం చెప్తే ఏమైపోద్ది అన్నట్టు అడుగుతుంది డాక్టర్. మీ వల్ల కదా అన్ని మీరే మాట్లాడదు కదా అంటే నేనేం చేయను తను తెలియజేస్తుంది. ఆ టైంలో ఈ డాక్టర్ సరే మనమే అడుగుదాం గట్టిగా యాక్టర్ని అని చెప్పి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. అడిగితే అక్కడ జరిగే ఘర్షణలో ఈ అమ్మాయికి ఏమవుద్ది, కార్తీక్ అన్న అమ్మాయికి అక్కడి నుంచి ఏమైంది, అమ్మాయి
ఏమైపోయింది, మిస్ అయిందా, ఏమైంది, అది నెక్స్ట్ సబ్జెక్ట్. అలాగే ఈ హాస్పిటల్లో జాయిన్ చేసిన హస్బెండ్ తగ్గిందా డిశ్చార్జ్ చేయడా, అతను మళ్ళీ భార్యను వెతుక్కుంటూ బయలుదేరాడా, అదేంటి ఏమిటి స్టోరీ. అసలు ఈ కార్తీక మిస్సింగ్ అనేది ఒక డిటెక్టివ్, ఒక సిబిఐ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలిసింది ఈ ప్రాసెస్లో, ఇన్ని రకాల తెలుస్తాయంటే సస్పెన్స్, ఎన్ని ఆ లాస్ట్లో ఏమైంది అనేది సినిమా. మంచి టెంపోగా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది సినిమా. ఈ మధ్యకాలంలో మంచి సినిమా. ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ మాదిరిగా అలా వెళ్తూ ఉంటుంది, బాగుంటుంది, పర్లేదు. సబ్జెక్టు మూవ్ అవుతూ ఉంటుంది, అక్కడి నుంచి సగం నుంచి చాలా బాగుంటుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే కార్తీక కింద నటించిన ఆనంది అనే అమ్మాయి, అసలు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. ఈ మధ్యకాలంలో అలాంటి హీరోయిన్ అంత పెర్ఫార్మెన్స్ చేసిన అమ్మాయిని చూడలేదు. 23లో ఒక అమ్మాయి చేస్తుంది, ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ అమ్మాయి గ్లామర్గా ఉంటుంది. ఈ అమ్మాయి వచ్చి మంచి గ్లామర్గా ఉంటుంది, చాలా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అసలు కళ్ళతో పలికిస్తుంది బావాలని. హైలైట్. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అంగీకరించినప్పుడు సన్నివేశంలో కానీ, వీళ్ళు ఆ భర్తను చూపించినప్పుడు ఆ అమ్మాయి పడే స్ట్రగుల్, అసలు ఆ ఫేస్లో కళ్ళతో పలికించింది ఎక్స్ప్రెషన్స్, అసలు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఈ సినిమా మొత్తానికి హైలైట్ ఆ అమ్మాయి, అంత బాగా చేసింది. అసలు మనం ఈ మధ్యన అనుకుంటూ ఉంటాం ఆ సినిమాలో ఉన్నట్టు ఉంటుంది హీరోయిన్లు శ్రీదేవి, సావిత్రి, ఇంకెంతసేపు అలాగే అనుకుంటూ ఉంటాం కదా జనరల్గా. ఈ అమ్మాయిని చూసేవాడికి నిజంగా వాళ్ళే గుర్తొస్తారు, అంత బాగా యాక్ట్ చేసింది. అలాగే హీరో కింద నటించాడు కదీర్ అతని పేరు, అతను కూడా చాలా బాగా చేశాడు యాక్షన్ పెర్ఫార్మెన్స్. వీళ్ళ యాక్షన్ చూస్తే నిజంగా అనిపించిందంటే ఈ ఓటీటీ వచ్చాక ఇలాంటి వాళ్ళందరూ బయటపడతారేమో, మెట్లు మనకి చేయాలన్నారా బాబు అనిపించింది, అంత బాగా చేశారు యాక్షన్. మన 23లో హీరో కూడా అంతే చాలా బాగా చేశాడు. అలాగే ఇందులో కూడా హీరో హీరోయిన్లు చాలా 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 బాగా చేశారు. చూడండి, మిస్ అవ్వకుండా చివరి వరకు కూడా ఆ సస్పెన్స్ అలాగే ఉంటుంది. కాకపోతే చివరిలో మాత్రం కొంచెం ప్రతి సినిమా కూడా ఈ మధ్యన 2 భాగాలని 3 భాగాలని ఇలా మొదలెట్టేశారు. అలాగే దానివల్ల సడన్గా ఆపుతాడు. నాదొకటి బాగా అన్సాటిస్ఫాక్షన్గా ఉంది, దాన్ని కన్క్లూజన్ చేసుకుంటే ఇంకో రేంజ్లో ఉండేది. ఆయన ఇప్పటికీ బాగుంది కానీ అది ఈ పిచ్చి ఏంటో అర్థం కావట్లేదు. సినిమా తెస్తాం, దాని పార్ట్ 2 కింద ఇంకోటి సినిమా తెస్తాం అంటాం, ఇది ఒక అలవాటు అయిపోయింది ప్రతిదీ. అదొక్కడే కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది సినిమా మొత్తానికి. మిగతా సినిమా అంతా నిజంగా ఒక అమ్మాయి ఆ ప్రెగ్నెంట్ మోస్తూ ఉన్నప్పుడు పాపం వాళ్ళు విడిపోయి మాకు సంబంధం అంటే ఎలా ఉంటుంది అసలు నిజంగా చూసి ఆడియన్స్కి ఇదేంటి బాబు ఇదే సస్పెన్స్ అనిపిస్తుంది. అలాగే అమ్మాయి పడే స్ట్రగుల్, ఆ ఫీలింగ్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అసలు సూపర్. అసలు చాలా బాగా తీసాడు డైరెక్టర్, జాక్ హారిస్ డైరెక్టర్ పేరు. చాలా అంటే బాగా తీసాడు డైరెక్షన్, కొత్త డైరెక్షన్, ఫస్ట్ సినిమా అంటే ఇది బాగా తీసాడు. చూడండి సినిమా, మిస్ అవ్వకుండా చూడండి అందరూ. ఇది ఆహా ఓటీటీలో ఉంది, బాగుంది సినిమా. చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పింది. ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎందుకు ఇన్నిసార్లు చెప్పారు అనేది మీకే అర్థమవుతుంది చూస్తే. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.